నమస్తే, వెల్కమ్ టు తెలుగు వార్త. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా విషయానికి వచ్చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సభ, ఇప్పుడు గ్రామ సభలో ప్రజలు సర్కార్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు, అధికారులు నిలదీస్తున్నారు. ఆ ప్రశ్నలు ఏంటంటే, ముఖ్యంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైపోయినాయి, మీరు పెంచుతారన్న పింఛన్ ఎక్కడ, తులం బంగారం ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ, రైతు భరోసా ఎక్కడ అని చెప్పేసి ఎక్కడెక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధిదారులకే ఇస్తున్నారు అని చెప్పేసి కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి. మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని, మీ యొక్క కార్పొరేట్ చైర్మన్ అడ్డగిస్తున్నారు. ఏంటండి గుర్తించి సర్వేలు చేసే ఈ రకంగా ప్రజల నుంచి తిట్లు కురిపిస్తారంటే ఏం చెప్తారు? నందు గారు, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దిస్ ద బ్యూటీ ఆఫ్ గవర్నెన్స్. మేము ప్రజల మధ్యకు పోతున్నాం కాబట్టి ప్రజలు మాతో వాళ్ళకు సంబంధించిన సాధక బాధకలు చెప్పుకుంటున్నారు. 10 ఏళ్లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. ప్రజాస్వామ్యం అంటే గడిగోడ్లకు పరిమితం అయిపోయింది. అక్కడి నుంచి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చే కోణంలో భాగంగానే మా నాయకులు, అధికారులు ప్రజల దగ్గర పోతున్నాం. ప్రజల వేదనలు ఏ రూపంలో ఉన్నా వాటి స్వీకరించే సత్తా, దమ్ము కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ సింబల్ ఫర్ డెమోక్రసీ అండ్ డీసెంట్రలైజేషన్. ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. గ్రామ సభలు పెట్టకుండా 10 ఏళ్ల కాలయాపన జరిగింది కదా. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి, ఆవేదనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. వాటన్నిటి నుంచి దూరం కావాలనే కోరికలు ఉంటాయి. ఈరోజు మేము అక్కడికి పోయినాం కాబట్టి ప్రజలు మాతో మాట్లాడుతున్నారు. ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజల సమస్యలు మాకు అర్థమవుతున్నాయి. ప్రజల సమస్యలు అర్థమవుతున్నాయి కాబట్టి పరిష్కార దిశగా మేము పోతున్నాం. కాబట్టి ఈరోజు గ్రామ సభల్లో మేము పోతుంది రైట్ ట్రాక్. ఆ రైట్ ట్రాక్లో మేము రిసీవ్ చేసుకుంది రైట్ క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ రైట్గా ఇవ్వబోతున్నాం, రైట్ రాజ్యాన్ని తీసుకురాబోతున్నాం. మరొక విషయం, మేము ఏ వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలకు పునాదులు వేశాం. ఆ వాగ్దానాల మీద బిల్డింగ్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల ఆశల సౌదాలు ఏవైతున్నాయో అవి భ్రమల్లో నుంచి వాస్తవ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మేము చేసిన వాగ్దానాలు కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ప్రజలకు మేము చేయబోతున్న విషయాలు చెప్తాం. ఈరోజు, రేపు, ఎల్లుండి ఏదో ఒక రోజు ప్రజలకు మేము ఏదో వాగ్దానాలు చేశామో ఖచ్చితంగా నెరవేర్చే ధైర్యంతో మేము ఉన్నాం. అంటే ఉత్తితి సర్వే చేశారు, మొన్న చేసిన సర్వే అనేది ఉత్తితి సర్వే కాబట్టి ప్రజలు ఈ రకంగా నిలదీస్తున్నారు అనేది చర్చ. నిజమేనా? ఆ సర్వే ఫలితాలు ప్రజలకు వచ్చినప్పుడు ఆ సర్వే నిజంగా ఉత్తుత్తి సర్వేనా లేదా గొప్పగా ప్రజల జీవన వికాసానికి మార్గవేశ సర్వేనా బయటపడుతుంది. సర్వే రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్నది డాటాకు సంబంధించిన ఓవరాల్ రిప్రజెంటేషన్కి సంబంధించిన కూర్పు. మేము ఈరోజు ప్రజల దగ్గర నుంచి ఏవైతే సమాచారాన్ని సేకరించామో ఆ సమాచారాన్ని అంతా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. ఆ కలెక్ట్ చేసిన సమాచారాన్ని రేపు ఆచరణలో రూపంలో తీసుకొస్తాం. సర్వే చేయకుండా, ప్రజల దగ్గరికి పోకుండా ప్రజల వాస్తవ సమస్యలు ఏంటో తెలిసే అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆగస్టు 19, 2014 మొత్తం ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాసులందరినీ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పిలిపించింది. ఏదో జరగబోతుందని ఒక పెద్ద ప్రాపగండా క్రియేట్ చేసింది. లక్షలాది మంది ప్రజలు కోట్లాదిగా తమ డాటాను ఇచ్చారు. అన్ని రకాల డాటా వస్తే 10 ఏళ్ళు దాన్ని మొత్తం టోటల్గా భూమిలో పాతాళంలో నెట్టి కప్పిపించారు. ఈరోజు స్వేచ్ఛగా మా అధికారులు పోయినారు, సమాచారం తీసుకున్నారు. ఆ సమాచారం ఆధారంగానే ఈరోజు మేము ఇందిరమ్మ ఇల్లు కానీ, మా భవిష్యత్తు పథకాలు కానీ వాటన్నిటికీ మేము పునాదులు వేయబోతున్నాం. కాబట్టి ఆ సమాచారం ఉంది కాబట్టి ప్రజల ప్రశ్నలకి మేము సమాధానాలను వెతికే ప్రయత్నం, వాటికి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీకు. ప్రజలు ఏమైతే అడుగుతున్నారో, ప్రజలు ఈ విషయాలు అడుగుతున్నారన్న సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి పరిష్కారాన్ని వెంటనే చెప్పి చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. గ్రామ సభ నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందా అంటే ఏం చెప్తారు? పూర్తిగా సక్సెస్ అయిందని చెప్తున్నాను. అసలు నిజంగా గ్రామ సభలకు రూపాన్నిచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. భారత రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్ 73, ఆర్టికల్ 74 మనకి రాజ్యాంగ సవరణలే కదా. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కదా గ్రామీణ ప్రాంతంలోకి పరిపాలనా వ్యవస్థ యొక్క స్వరూపము, దాని యొక్క సారం పోవాలని అనుకున్నది. ఆ రోజు ఏ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కలగన్నారో దాని ఆచరణ రూపంలోకి పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు కదా. కాబట్టి గ్రామ సభకు రూపం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అద్దంలో కనిపించే రూపం ఏదైతుందో అది మా రూపమే. మేం ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని ఏ మహాత్మా గాంధీ అయితే తీసుకొచ్చాడో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందుకోసం ఏమన్నాం, జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనే పేరుతోటి 26 జనవరి నుంచి మేము పోతున్నాం. అందులో గ్రామ స్వరాజ్యం కూడా అంతర్భాగంగా ఉంటుంది. అంటే మీ జెండా మోసిన కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకి ఎక్కువ పథకాలు వస్తున్నాయి, లబ్ధిదారులు వాళ్ళ పేర్లే నిన్న ఇందిరమ్మ లిస్ట్ కూడా వచ్చిందని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
వాస్తవం కాదా? పాపం గగ్గోలు పెట్టేది ప్రజలు కాదు నందు గారు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇలియాస్ బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మాకు పునాదిరాళ్ళు, మాకు పిల్లర్స్ కార్యకర్తలే. కార్యకర్తలు ఇచ్చే సమాచారం, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త అంటే 24 గంటలు ప్రజల మధ్య ఉండే కార్యకర్త. కాంగ్రెస్ కార్యకర్త అంటే ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని ప్రభుత్వానికి చెప్పే కార్యకర్త. కాంగ్రెస్ కార్యకర్త అంటే భారత రాజ్యాంగంలో రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయాన్ని సాధించే కార్యకర్త. కాబట్టి కార్యకర్తల సమాచారమే మాకు పునాదిగా ఉంటుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే తపన ఉంటుంది. ఆ తప్పించే క్రమంలో భాగంగానే కార్యకర్తలకు సంబంధించిన విషయాలని ఖచ్చితంగా మేము అవగాహన చేసుకుంటాం. కార్యకర్తలు న్యాయం చేసే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఓకే. 6 గ్యారెంటీల హామీలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? ఇవ్వడంలో పూర్తిగా సక్సెస్ అయింది, అమలు చేయడంలో సక్సెస్ దారులు నడుస్తుంది. ఇప్పుడు మేము 5 ఏళ్ళు అధికారంలో ఉండటం కోసం ప్రజలు తీర్పిచ్చారు. ఒక వసంతం పూర్తి చేసుకున్నాం. ఒక వసంత కాలంలోనే ఉచిత ఫ్రీ బస్ ఇచ్చేసాం. అట్లాగే ఏ గ్రామానికి పోయినా కూడా 200 యూనిట్లు కరెంట్ ఏదైతుందో దాన్ని మేము బేసికల్గా అందజేసే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రీగా. అట్లాగే కాస్మోటిక్ ఛార్జెస్ పెంచాం. దాంతోపాటుగా మేము ఇంకా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచాం మేము. అట్లాగే మహిళకి సంబంధించిన మహాలక్ష్మి స్కీమ్ను ముందు తీసుకొచ్చాం. చాలా ప్రాంతాల్లోకి సిలిండర్కి సంబంధించిన స్కీమ్ను మేము ముందు తీసుకొచ్చాం. అక్కడక్కడ ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో వాటి సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. మేము ఈరోజు అంబాడే పరిస్థితి నుంచి పరుగులెత్తే ప్రయత్నంలోకి వచ్చాం. ఆ పరుగులెత్తే క్రమంలోనే ప్రజా సమస్యలను పట్టుకుంటాం, ఆ సమస్యలు తీరుస్తాం. 6 గ్యారెంటీలే కాదు, 6 గ్యారెంటీల్లో చెప్పని అనేక గ్యారెంటీలను కూడా అమలుపరచడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కాబట్టి ఈరోజు భారతదేశం దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది.